హాయ్ అండి, గెట్ రెడీ విత్ మీ. ఈ డ్రెస్ అయితే నేను మీషోలో అయితే తీసుకున్నానండి. లాస్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను. ఇక వింటర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. వింటర్ సీజన్ వస్తే చాలు నేను ఫేస్కి అయితే కంపల్సరీగా అయితే ఫాన్స్ క్రీమ్ అయితే పెట్టుకుంటాను అనమాట. సో ఫేస్ మొత్తం పగిలిపోతుంది. ఇంకా చలికాలం వస్తే చాలు కదా, సో మొత్తం చేతులు ఫేస్ అయితే కొంచెం జాగ్రత్త మనం చూసుకోవాల్సిందే. సో నేను అందుకని ఫాన్స్ కోల్డ్ క్రీమ్ అయితే పెట్టుకున్నాను. ఓన్లీ నేను ఫాన్స్ కోల్డ్ క్రీమ్ తప్ప ఏది యూజ్ చేయనండి. ఎందుకంటే నాకు వేరేవి యూజ్ చేస్తే ఫేస్ బ్లాక్గా ఇంకా పింపుల్స్ కూడా అవుతాయి అనమాట. ఇదైతే నేను కలర్ చేంజ్ గాను ఇంకా మంచిగా ఉంటుంది. సో ఇంకా హెయిర్ అయితే నేను పోనీలాగా అయితే వేసుకుంటున్నానండి. చాలా పచ్చిగా ఉందనమాట. చాలా ఎర్లీగా వెళ్దాం అనుకున్నా కానీ అస్సలు ఏది అవ్వదు. నేను ఏది ముందుగా అనుకుంటే అస్సలు అది అవ్వదు అనమాట ఆ రోజు. సో హెయిర్ అయితే ఇట్లా పోనీలాగా అయితే సింపుల్గా వేసుకున్నాను. ఇంకా జర్నీలో కాబట్టి అంత పెద్ద హడావిడి లేకుండా ఇక ఆరిపోతుంది కదా వెళ్ళే దారిలో. సో అందుకని పోనీలాగా అయితే వేసేసుకున్నాను. ఈ డ్రెస్ డీటెయిల్స్ అయితే నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశానండి, ఒకసారి చూడండి. డ్రెస్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉందండి. క్యాజువల్గా వేసుకోవడానికి జర్నీలో కూడా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఇయర్ రింగ్స్ అయితే నేను డైలీ వేర్ చేసేవి టిప్స్ అయితే పెట్టుకుంటాను అనమాట. సో జర్నీ కాబట్టి అంత పెద్ద హెవీగా అయితే నేను రెడీ అవ్వను, సింపుల్గా బస్సులో వెళ్తా కాబట్టి సో ఇలా నార్మల్గా అయితే రెడీ అయ్యి వెళ్తాను అనమాట. ఈ డ్రెస్ అయితే కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలా యూజ్ అవుతుందండి. చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. డ్రెస్ అయితే చాలా బాగుంది. ప్రైస్ కూడా చాలా తక్కువ పడింది. జస్ట్ 375 రూపీస్కి వచ్చిందనమాట నాకు. అందుకని వెంటనే తీసేసుకున్నానండి. ఇయర్ రింగ్స్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా నేను పౌడర్ అయితే ఒక్కటే యూజ్ చేస్తాను కదా, సో ఫాన్స్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను అండి. ఇంకా అంతే, పాండ్స్ పౌడర్ ఒక్కటి వేసుకుంటే చాలు. ఇంకా నాకు ఎలాంటి క్రీమ్స్ అయితే అవసరం లేదు. ఎందుకంటే నాకు ఫేస్ ఖరాబ్ అవుతుందని ఒక భయం అనమాట. ఇంకా నాకు చిన్నప్పటి నుంచి కూడా ఫేస్ క్రీమ్స్ అంతా యూజ్ చేయను. సో అందుకని ఒక్కటే అయితే నేను యూజ్ చేస్తాను. ఓన్లీ పాండ్స్ పౌడర్ అయితే వాడతాను. అలాగే మీరు కూడా పౌడర్ వాడేవాళ్ళు కామెంట్ చేయండి. ఇంకా నేను ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఎనీ టైం అయితే తిలకం అయితే వాడతానండి. సో అట్లా పెట్టుకుంటే తిలకం ఒక్కటి పెట్టుకుంటే చాలు అనమాట. నేను ఎక్కడైనా బయటికి ఏదైనా ఫంక్షన్ ఎలాంటిది రెడీ కొంచెం అవ్వాలనుకుంటేనే టిక్లీస్ అయితే యూజ్ చేస్తాను అనమాట. ఫైనల్లీ ఇంకా నేను లిప్స్టిక్ కూడా ఏం యూజ్ చేయను జర్నీ టైంలో. సో ఫైనల్లీ నా లుక్ అయితే ఇలా ఉంది. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. సో చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ 1 మంత్ నాకైతే ఊరికి వెళ్తున్నాను. లాస్ట్ దసరాకి వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను అనమాట. సో చాలా భయం వేస్తుంది జర్నీ చేయాలంటే. ఇద్దరు అన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి కదా, సో అందరూ సేఫ్గా జర్నీ చేయండి. సో ఫియర్ అయితే ఉంటుంది కానీ జాగ్రత్తగా వెళ్ళాల్సిందే, తప్పదు. బర్త్డే పార్టీకి అయితే వెళ్తున్నాను అనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాక రెడీ అవ్వాలనుకుంటున్నాను. ఇంటి కూడా చాలా బాగుంది. డ్రెస్ అయితే సూపర్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.